చలసాని ప్రసాద్ బాబాయి, బావ, అన్న ముగ్గురు పార్టీలోనే చనిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీలోనే. కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష భావాల వైపు చలసాని మొగ్గు అంతా. వివిధ రచయితలతో సంబంధాలు, కమ్యూనిస్ట్ రచయితలే కాకుండా అసలు రచయితలతో సంబంధాలు. ఒకే రకం నేపథ్యం అభిరుచుల వల్ల కాజీపేటలో మా స్నేహం మొదలు. శ్రీశ్రీ ప్రభావం. శ్రీశ్రీ షష్ఠపూర్తి సభ విశాఖలో విరసం ఆవిర్భావంతో మాకు దశానిర్దేశం జరిగింది. విరసం విస్తరించడం కోసం ప్రయత్నాలు. కొడవటిగంటి, రాజశాస్త్రి, కేవీ రమణారెడ్డి వాళ్ళందరూ నాయకులుగా నడిపించారు. అనేక సవాళ్లు ఎదుర్కోవటం అయింది. అరుణితార అనే పత్రిక పెట్టి దాని ప్రచురణలో భాగస్వామ్యం. వేణుగోపాలరావు గారు, చలసాని ప్రసాద్, అత్తలు నరసింహారావు, రాజశాస్త్రి వీళ్ళందరూ ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నారు. ఎక్కడ? విశాఖపట్నంలో. శ్రీశ్రీ కొడవటిగంటి వాళ్ళ సంకలనాలకి ప్రసాద్ నేను ఇద్దరం సహసంపాదకత్వం. పుస్తకాలు పోగు చేయటం బాగా ఇది. ఉన్న వాటిని భద్రపరచుకోవడంతో పాటు ఇల్లంతా పుస్తకాలతో నింపేసేవాడు. విజయ్ చనిపోవడంతో కాలు కదిపే చోటు లేకుండా పుస్తకాలే ఆక్రమించినాయి. అనేక సాహిత్య చర్చల్లో చురుగ్గా పాల్గొనటం. శ్రీశ్రీ కొడవటిగంటి కుటుంబరావు సంకలనాలకి సహసంపాదకత్వం మా ఇద్దరిది. చలసానికి పుస్తకాల పిచ్చి, అరుదైన పుస్తకాల సేకరణ. ఎవరికైనా అరువు ఇస్తే వాళ్ళు మళ్ళా తిరిగిచ్చేదాకా అప్పుల వాళ్ళ వెంటబడేవాడు. అయినా చాలా పుస్తకాలు పోయినాయి. ఉన్న వాటిని భద్రంగా కాపాడుకోవటం కోసం ఇల్లంతా పుస్తకాలతో నింపేశాడు. విజయ్ చనిపోవటంతో కాలు కదిపే చోటు లేకుండా అన్ని పుస్తకాలు నింపేశాడు. వీటన్నిటినీ, ఆ పుస్తకాలన్నింటినీ వివిధ వర్గాలుగా క్రోడీకరించడంలో, వాటిని పదిలపరచడంలో విశాఖ వర్మ లాంటి వారి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. అలాగే ఆ లైబ్రరీని డిజిటలైజ్ చేయటంలో ఎంతో శ్రమపడి దానికి ఒక రూపం ఇవ్వటంలో రాయుడు గారి పాత్ర ప్రశంసనీయం. దీనికి సహకరించిన మిత్రులందరికీ వందనాలు. చలసాని వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయ్యిన సందర్భంగా ఈ లైబ్రరీని నాతో ప్రారంభించడం నేను చాలా గౌరవప్రదంగా స్వీకరిస్తున్నాను.